హాయ్ గైస్. సో, ఈరోజు టాపిక్ వచ్చేసి కొంచెం ఇంట్రెస్టింగ్ అండ్ అడ్వాన్స్డ్ లెవెల్‌లో ఉంటుంది. ఓకే. ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఓకే చెప్పాలంటే. సో, లైక్ వెన్ యూ బికమింగ్ ఏ గుడ్ ప్రోగ్రామర్ అండ్ అన్ ఎక్స్పర్ట్, యూ హ్యావ్ టు నో ఎవ్రీథింగ్. ఓకే. ఎవ్రీ ఫంక్షన్స్ కూడా లైక్ కొన్నింటికి ఆల్టర్‌నేటివ్స్ ఇంకోటుంటాయి. ఓకే. యూ డోంట్ హ్యావ్ టు స్టిక్ విత్ ఎ సింగిల్ థింగ్. ఓకే. ఒక బిగినర్ వచ్చేసరికి ఓకే. నాకిది చాలు అనుకుని ఉంటారు. But when you become a good programmer or an expert in programming, so you have to know everything. You have to know what are the alternatives for current thing. ఓకే. సో, అలానే మనకి లూప్స్ మనం ఏదైతే లూప్స్ యూజ్ చేసి మనం ఈ క్యాలిక్యులేషన్స్ గానీ, ఏవైనా ఆహ్, ఎక్స్‌ప్రెషన్స్ చేస్తామో, సో, వాటికి రీప్లేస్‌మెంట్‌గా మనకి కొన్ని బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఉంటాయి. వీటినే హై లెవెల్ ఫంక్షన్స్ అని అంటారు. ఓకే. సో, అవేంటి? లైక్ ఇందులో మనకొచ్చేసరికి మ్యాప్, ఫిల్టర్, రెడ్యూస్, జిప్ అండ్ ఎన్యూమరేట్. ఓకే. ఈ ఫంక్షన్స్ ఏం చేస్తాయంటే, మనం ఎవ్రీ టైమ్ లూప్స్‌నే డిపెండ్ అవ్వకుండా ఓకే. లూప్స్ రాయాలి అంటే వి నీడ్ టు రైట్ లైక్ ఎక్కువ లైన్స్ ఆఫ్ కోడ్ పడుతుంది లూప్స్‌లో రాయాలంటే. కండిషన్ చెక్ చేయాలి. ఫస్ట్ లూప్ స్టార్ట్ చేయాలి. కండిషన్ చెక్ చేయాలి. తర్వాత ఏమవ్వాలో లైక్ వాట్ ఈస్ ద ఎక్స్‌ప్రెషన్. ఓకే. ఆ ఎక్స్‌ప్రెషన్ ఏంటి? ఇవన్నీ ఈ 3 స్టేజెస్ రావాలి మనకి. కానీ ఇక్కడేంటంటే ఈ మ్యాప్స్ గానీ, ఫిల్టర్, రెడ్యూస్ ఈ ఫంక్షన్స్ ఉన్నాయి కదా! వీటిని యూజ్ చేసి చాలా ఈజీగా అండ్ లైక్ మినిమమ్ లైన్స్ ఆఫ్ కోడ్‌లో మనం రాయొచ్చు వీటిని. ఓకే. అవి ఎలా రాయాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాం. ఓకే. నౌ why use them instead of loops? Loops can solve the same problems, but they often require more code. Okay. Now, these functions allow declarative programming. You tell Python what to do, not how to do it. ఓకే. నౌ జస్ట్ ఏం చేయాలో జస్ట్ మీరు ఇందులో ఏముంటుంది జస్ట్ ఒక ఇటరబుల్‌లో పాస్ చేస్తారు. ఇటరబుల్ ఆబ్జెక్ట్ అంటే లైక్ లిస్ట్ గానీ, సెట్ గానీ ఇవి ఉంటాయి కదా! ఇవి పాస్ చేస్తారు. పాస్ చేసి లోపల లైక్ ఏం చేయాలో చెప్తారు. ఎలా చేయాలో కాదు. ఓకే. విల్ సీ ప్రాక్టికల్‌గా చేసేటప్పుడు మీకు ఐడియా వస్తుంది. నౌ ఆఫ్టర్ ఫాస్టర్ ఆఫ్టర్ ఫాస్టర్ అండ్ క్లీనర్ బికాస్ దే ఆర్ ఇంప్లిమెంటెడ్ ఇన్ సి ఇంటర్నల్లీ. సో, ఇంటర్నల్‌గా పైథాన్ ఎవ్రీథింగ్ లైక్ పైథాన్ అంతా కూడా సి బేస్ చేసుకొని ఇంప్లిమెంట్ చేశారు. ఓకే. సో, ఇదేమవుతుందంటే పైథాన్ లెవెల్‌లో కాకుండా డైరెక్ట్‌గా ఇంటర్నల్ సి లెవెల్‌లో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, దే బికమ్ సో ఫాస్ట్. ఓకే. ఫర్ లూప్స్ ఇవన్నీ ఏంటంటే ఇవి కొంచెం టైం తీసుకుంటాయి. బట్ ఇవి ఏంటి అంటే లైక్ ఈ మెథడ్స్ ఏంటి అంటే ఇంటర్నల్‌గా సి ఏవైతే ఉంటాయో సిని డిఫైన్ చేస్తూ రాశారు కదా! ఇంటర్నల్ ఆ ఫంక్షన్‌ని డైరెక్ట్‌గా కాల్ చేస్తూ ఇవి ఆహ్, ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే. దే దే బికమ్ సో ఫాస్ట్. ఓకే. ఇన్ ఎగ్జిక్యూషన్. నౌ రియల్ వరల్డ్ అనాలజీ. థింక్ ఆఫ్ దెమ్ యాస్ ఎ షార్ట్‌కట్స్ ఇన్ ఎక్సెల్. లైక్ ప్రోగ్రామింగ్ ఏ ఫార్మ్ సారీ like applying a formula to a whole column instead of manually calculating each cell with a calculator. సో, ఇక్కడ ఏంటి అంటే let me open a excel sheet here. ఇది ఎక్సెల్ షీట్ ఇది. ఓకే. సో, ఇక్కడ ఏంటి కాలమ్ ఏ ఉంది, కాలమ్ బి ఉంది, కాలమ్ సి ఉంది. నేనేం చేస్తానంటే ఈ 10, ఈ 20 సమ్ చేసి నేను ఇందులో పెట్టాలి. ఓకే. నేనేం చేస్తాను ఇక్కడ 10 ప్లస్ 20 ఏమవుతుంది 40 సారీ 30 అండ్ ఇది 50 అవుతుంది. సో, ఇలా మనం మాన్యువల్‌గా క్యాలిక్యులేట్ చేయకుండా ఇప్పుడు నేను ఇలా పెట్టాను, ఇలా డ్రాగ్ చేసినా సరే ఇట్ విల్ గివ్ సంథింగ్ ఎల్స్. సారీ. వన్ సెకండ్. యాహ్! సో, ఇక్కడ ఇదేమవుతుందో చూడండి. ఇప్పుడు చూడండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే 2 సెలెక్ట్ చేసి జస్ట్ డ్రాగ్ చేస్తాను. ఇట్ ఈస్ ఆటోమేటిక్‌గా పాపులేట్ చేసింది. సో, ఈ 2 బేస్ చేసుకొని ఇది ఒక ఫార్ములాని బిల్డ్ చేసుకుంది. సో, ఇలా కూడా కాకుండా we can directly define a formula here. C equals to I am selecting this one and plus and selecting column 2. సో, ఈ 2 కాలమ్స్ నేను సెలెక్ట్ చేశాను. వాట్ ఇట్ ఈస్ గివింగ్? ఇట్ ఈస్ గివింగ్ 30. సో, సేమ్ ఇంకా నేను అన్నింటికి దీన్ని అప్లై చేస్తాను. సారీ. లెట్ మీ అప్లై. సి ఇది ఆటోమేటిక్‌గా పాపులేట్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఏం చేసాం మనం ఒక ఫార్ములా డిఫైన్ చేసి సేమ్ ఫార్ములాని మనం అన్నింటికి అప్లై అయ్యేటట్టు జస్ట్ డ్రాగ్ చేసుకున్నాం. సో, వాట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ you are automating something. Okay, you are automating something to do. So, in the same way
సో ఎవ్రీ టైం మీరు ఇలా మాన్యువల్గా క్యాలిక్యులేట్ చేయకుండా యూజింగ్ ఏ ఫర్ లూప్ ఏం చేస్తుంది, ఎవ్రీ ఆబ్జెక్ట్ని తీసుకుంటుంది, సమ్ చేస్తుంది, రైట్? ఫర్ లూప్ అంటే. సో కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం ఒక్కదానికి చేసి రిమైనింగ్ అన్నింటికి కూడా అప్లై చేస్తున్నాం. సో ఇన్ ద సేమ్ వే ఈ ఫంక్షన్స్ కూడా యూజ్ అవుతాయి. లెట్స్ సీ హౌ దిస్ వర్క్స్ నౌ. యా, అప్లై ఏ ఫంక్షన్ టు ఈచ్. మ్యాప్ ఫంక్షన్ ఏం చేస్తుందో చూద్దాం. ఓకే, applies a function to each item in an iterable and returns a new iterable. ఇదేం చేస్తుందంటే ఒక ఇటరబుల్ ఆబ్జెక్ట్ని ఇన్పుట్గా తీసుకుంటుంది. వాట్ ఇస్ దట్ ఇన్పుట్? ఆ ఇన్పుట్ ఏంటంటే ఇటరబుల్ ఆబ్జెక్ట్ అయితే సెట్ కానీ లిస్ట్ కానీ, ఓకే, అలానే డిక్షనరీ కానీ వాట్ ఎవర్. సో ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే లోపల ఒక ఫంక్షన్ని తీసుకుంటుంది, అలానే ఇటరబుల్ ఆబ్జెక్ట్ని తీసుకుంటుంది. దిస్ ఈజ్ హౌ దిస్ సింటాక్స్ ఈజ్. ఇది ఏం రిటర్న్ చేస్తుంది? ఇట్ రిటర్న్స్ అగైన్ an iterable. ఓకే, అగైన్ మన లిస్ట్ పాస్ చేస్తే అది కూడా అగైన్ మనకు ఒక లిస్ట్ ఇస్తుంది. చూద్దాం. సో వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్, స్క్వేర్స్. ఐఎమ్ డూయింగ్ స్క్వేర్స్ ఫర్ దిస్ థింగ్. ఫర్ లూప్తో ఎలా చేస్తామో ఇక్కడ చూపిస్తాను. సో బేసికలీ వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్, నాకు ఒక లిస్ట్ ఉంది, లిస్ట్ ఆఫ్ ఇంటిజర్స్ ఉన్నాయి. సో 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25. సో ఈ స్క్వేర్స్ నేను క్యాలిక్యులేట్ చేసి ఫైనల్ లిస్ట్లో అపెండ్ చేస్తున్నా. ఓకే, ఈ లిస్ట్లో అపెండ్ చేస్తున్నా. దిస్ ఇస్ హౌ విల్ డూ దిస్. సి దిస్ ఇస్ హౌ విల్ డూ దిస్. సో హౌ మెనీ లైన్స్ ఇట్ టేక్? 1 2 3 4 లైన్స్ తీసుకుంది. ఇంకా కండిషన్ చెక్ చేసాం అనుకోండి, అది ఇంకా లైన్స్ ఎక్కువ అవుతాయి. సో బట్ మ్యాప్ ఫంక్షన్ ఇక్కడ ఏం చేస్తుందంటే, లెట్స్ సీ హియర్. సేమ్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఒక లిస్ట్, ఫైనల్ లిస్ట్ తీసుకున్నాం, లిస్ట్లో అపెండ్ చేస్తున్నాం అని. మ్యాప్, దిస్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్. వాట్ ఇట్ ఈస్ డూయింగ్, ఇట్ ఈస్ టేకింగ్ ఏ లాంబ్డా ఫంక్షన్. సో మ్యాప్ ఏం చేస్తుందంటే it takes a function. The parameters for map is a function and iterable object. You can see here. See, make an iterator that computes the function using arguments from each of the iterable. Stops when the shortest iterable is exhausted. So we have to pass what it is taking. We have to pass a function and an iterable object to the map function. ఓకే, మ్యాప్ అనేది క్లాస్ ఇంటర్నల్. ఓకే, ఇదేం చేస్తుంది, ఒక ఫంక్షన్ తీసుకుంటుంది యాజ్ వెల్ యాజ్ ఇటరబుల్ ఆబ్జెక్ట్ తీసుకుంటుంది. ఈ ఏదైతే ఈ ఆబ్జెక్ట్ ఉందో, ఎవ్రీ ఐటమ్ ఆఫ్ దిస్ ఆబ్జెక్ట్ ఆర్ ఇటరబుల్ ఆబ్జెక్ట్ లిస్ట్ అనుకుందాం, ఆ లిస్ట్లో ఉన్న ఎవ్రీ ఐటమ్ని ఈ ఫంక్షన్ పాస్ చేస్తుంది. ఓకే, ఎవ్రీ టైం పాస్ చేసేటప్పుడు ఏదైతే రిజల్ట్ వస్తుందో ఆ రిజల్ట్ని ఇంకొక ఇటరబుల్ ఆబ్జెక్ట్లో నుండి స్టోర్ చేస్తుంది. ఓకే, సో సరే, ఫంక్షన్ ఒకటి తీసుకుంటుంది, అలానే ఇటరబుల్ ఆబ్జెక్ట్ తీసుకుంటుంది. వాట్ ఈస్ ద ఫంక్షన్ దట్? లాంబ్డా అంటే ఏంటి మనకి? లాంబ్డా అనేది ఫంక్షన్, లాంబ్డా ఫంక్షన్స్ అంటాం. ఓకే, దిస్ ఎంటైర్ థింగ్ ఈజ్ ఎ ఫంక్షన్. ఇదేంటి మరి మనకి? నెంబర్స్ అంటే ఇటరబుల్ ఆబ్జెక్ట్. దిస్ ఈజ్ ద నెంబర్స్ లిస్ట్. ఓకే, నౌ ఫైనల్లీ నేను ఏం చేస్తున్నానంటే ఏవైతే వస్తున్నాయో వాటన్నింటిని లిస్ట్లోకి తీసుకుంటున్నాను. సి, లెట్ మీ ప్రింట్. సి, మనకి సేమ్ వచ్చింది. ఓకే, ఇది మనకు సింగిల్ లైన్లో అయిపోయింది చూడండి. ఓకే, జస్ట్ ఒక లాంబ్డా ఫంక్షన్ అప్లై చేసాం. సో ఇన్ కేస్ ఇక్కడ మనం లిస్ట్ తీసేస్తే వాట్ విల్ హ్యాపెన్? వాట్ ఇట్ ఈస్ డూయింగ్, ఇట్ ఈస్ గివింగ్ ఎన్ ఆబ్జెక్ట్ ఫర్ దట్ మ్యాప్. దిస్ మ్యాప్ ఉంది కదా, ఈ ఫంక్షన్ యొక్క ఆబ్జెక్ట్ ఇస్తుంది. ఓకే, సో ఈ ఆబ్జెక్ట్ని మనం సంథింగ్ దీనిలో లిస్ట్లో కన్వర్ట్ చేయాలి. లిస్ట్ లేదంటే సెట్లో ట్రై చేద్దాం. సెట్ ఆఫ్. సెట్ ఏం చేస్తుందంటే డూప్లికేట్స్ తీసేస్తుంది. సి, ఇది సెట్. ఓకే, మనం దేనిలోనికైనా ఏదైతే వాల్యూ వస్తుందో దాన్ని అన్ప్యాక్ చేయాలి. ఓకే, సో ఇట్ ఈస్ బెటర్ టు కీప్ యాజ్ ఎ లిస్ట్, ఎందుకంటే మనం లిస్ట్ని పాస్ చేస్తున్నాం కాబట్టి లిస్ట్నే తీసుకుందాం. ఓకే, దిస్ హౌ దిస్ మ్యాప్ ఫంక్షన్ వర్క్స్. ఓకే, సో ఫర్ ఎవ్రీథింగ్, దీనికనే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ స్క్వేర్ కాదు క్యూబ్ చేయాలి, లేదు అంటే ఏదో ఒక ఫంక్షన్ వాట్ ఇట్ హ్యాస్ టు బి డన్ అని. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక స్ట్రింగ్ని పాస్ చేస్తా, హేమంత్ అని. వాట్ ఇట్ విల్ రిటర్న్ అన్ని టైమ్స్ చూడండి, మనకి హేమంత్ 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 అని వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే బేసికల్ రైట్ హ్యాండ్ సైడ్లో మనకి ఏముండాలి, వీ హ్యావ్ టు గివ్ సంథింగ్. లేదు అంటే మనం ఒక ఫంక్షన్ డిఫైన్ చేసుకుని గెట్
గెట్ స్క్వేర్స్ అని వచ్చాను కదా, గెట్ స్క్వేర్స్ ఇట్ టేక్స్ ఒక ఎలిమెంట్, ఒక నెంబర్. రిటర్న్ ఏంటి మనకి ఇది నెంబర్ ఇంటూ 2. ఇక్కడ నేనేం చేస్తాను, డైరెక్ట్గా ఇది కూడా ఇచ్చేయచ్చు. నేను ఇదేం ఎక్స్పెక్ట్ చేస్తుంది మ్యాప్ ఫంక్షన్? ఒక ఫంక్షనే కదా ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇట్ ఈస్ స్ట్రైట్ ఫార్వర్డ్. let me execute. Will this work? Yeah, working. Okay, until unless we have to pass a function. This is the function. ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది? ఎవ్రీ టైం ఇటరబుల్ ఆబ్జెక్ట్ తీసుకుని, ఇటరబుల్ ఆబ్జెక్ట్ కదా, ఎవ్రీ ఇటరేషన్ తీసుకుని ఆ ఎలిమెంట్ని ఇందులో పాస్ చేస్తుంది. ఈ ఎలిమెంట్ ఏం చేస్తుంది? ఇక్కడ కాల్ అవుతుంది. ఓకే, నా వాట్ నెక్స్ట్? లేదు అంటే లెట్స్ సీ, ఇక్కడ మనం దట్ ఈస్ డజంట్ మేక్ సెన్స్. ఇది కూడా మీరు తీసేయచ్చు, నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్. ఓ సారీ, ఇది ఉండాలి, ఎందుకంటే ఇట్ హ్యాస్ టు ఎక్స్పెక్ట్ సంథింగ్ కదా. నా సో దిస్ ఈజ్ వాట్ మ్యాప్ ఫంక్షన్. ఓకే, నెక్స్ట్ ఫిల్టర్ ఎలిమెంట్స్ ఫ్రమ్ అన్ ఇటరబుల్ బేస్డ్ ఆన్ ఏ కండిషన్. ఇక్కడ ఏంటి అంటే ఒక కండిషన్ బేస్డ్ అనమాట. ఓకే, కండిషన్ బేస్డ్ తీసుకుని ఫిల్టర్ చేస్తుంది. ఓకే, కండిషన్ అక్కడ మెన్షన్ చేస్తున్నామంటే కండిషన్ ఏం చేస్తుంది? ఫిల్టరే కదా చేస్తుంది, ఆబ్వియస్లీ. ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ టేక్ యూ హ్యావ్ ఎ లిస్ట్. యూ హ్యావ్ టు ఐడెంటిఫై వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ దట్ ఆర్ ఈవెన్ నెంబర్స్. ఓకే, ఓన్లీ ఈవెన్ నెంబర్సే మీరు తీసుకుంటున్నారంటే వాట్ యూఆర్ డూయింగ్? యూ లైక్ finally you're doing a filter, right? Okay, that is what this filter function do. So filter function kuda same as it is, it expects a function as well as iterable object. Okay, so let's take this example and print of events. These are the even numbers from this list, 10, 20, 30. These are the even numbers. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే వీఆర్ డూయింగ్ సేమ్ థింగ్ హియర్. సో ఇక్కడ ఏంటి, అగైన్ లిస్ట్ అప్లై చేస్తున్నాం. ఫిల్టర్ ఏం చేస్తుందంటే బేస్డ్ ఆన్ ఏ కండిషన్. ఎక్స్ ఇక్కడ చూడండి, లాంబ్డా ఆఫ్ ఎక్స్ ఒక సింగిల్ ఎలిమెంట్ వస్తుంది. ఓకే, ఈ నెంబర్స్లో నుంచి ఎక్స్ ఫర్ ఎగ్జాంపుల్ 10 తీసుకుందాం. 10 వస్తుంది ఫస్ట్ ఈ ఎక్స్లోనికి. ఈ ఎక్స్ ఏంటి? 10 డివైడ్స్ బై 2 ఈక్వల్స్ టు 0. ఎస్, దట్ ఈస్ కండిషన్ అనేది ట్రూ అవుతుంది. అప్పుడు ఏం చేస్తుంది? ఆ నెంబర్ అనేది లిస్ట్లోనికి యాడ్ అవుతుంది. అగైన్ లాంబ్డా ఆఫ్ 15 కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు, ఇగ్నోర్ చేస్తుంది దాన్ని. నెక్స్ట్ 20, కండిషన్ సాటిస్ఫై అయింది, ఇంక్లూడ్ చేస్తుంది లిస్ట్లోనికి. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? డాట్ అపెండ్ చేస్తున్నాం కదా, ఇది ఇంటర్నల్గా అదే చేస్తుంది. బట్ ఇట్ ఈస్ ఇంటర్నల్లీ లైక్ ఇక్కడ ముందు చెప్పాను కదా, లైక్ సి లెవెల్లో అది ఇంటర్నల్గా వర్క్ అవుతుంది. ఓకే, సో దే బికమ్ సో ఫాస్ట్. నౌ దిస్ ఈస్ హౌ దిస్ వర్క్స్. సారీ, చూడండి సేమ్ వచ్చింది. సో ఫిల్టర్ చేస్తుంది. ఇక్కడ ఏం చేస్తుందంటే మ్యాప్ ఎవ్రీ ఎలిమెంట్ని రిటర్న్ చేస్తుంది ఆఫ్టర్ డూయింగ్ సంథింగ్ అనమాట. ఇక్కడ ఏం చేస్తుంది? ఫిల్టర్ చేస్తుంది. ఓన్లీ ట్రూ అయిన మాత్రమే లిస్ట్లో స్టోర్ చేసుకుంటుంది అది. ఓకే, నౌ దిస్ ఈస్ హౌ ఫిల్టర్ వర్క్స్. రెడ్యూస్ ఇదేం చేస్తుందంటే ఫైనల్గా ఒకే అవుట్పుట్ వస్తుంది మనకి, ఒకే ఎలిమెంట్. ఓకే, ఒకే ఎలిమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్లో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఆ అన్ని ఎలిమెంట్స్ని ఇట్ ఈస్ డూయింగ్ సంథింగ్ లైక్ సమ్ చేయడం కానీ, సబ్ట్రాక్ట్ చేయడం కానీ, మల్టిప్లై చేయడం కానీ ఏదో చేస్తూ లాస్ట్కి ఒక ఎలిమెంట్ని రిటర్న్ చేస్తుంది. సి అప్లైస్ ఏ ఫంక్షన్ cumulatively to items of an iterable. ఓకే, ఇట్ రిక్వైర్స్ ఫంక్షన్ టూల్స్ అంటారు దాన్ని. ఓకే, సో మనం ఈ ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, ఇవన్నీ మనకి ఫ్యూచర్లో వస్తాయి. బట్ ఫర్ నౌ జస్ట్ అండర్స్టాండ్ వాట్ దిస్ రెడ్యూస్ ఫంక్షన్ డూయింగ్. ఓకే, నౌ లెట్స్ టేక్ దిస్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే నెంబర్స్ ఈక్వల్స్ టు 1 2 3 4 5 ఒక లిస్ట్ తీసుకున్నాం. టోటల్ ఈక్వల్స్ టు 0. ముందు ఇవి చేసాం మనం. ఓకే, ఈ
ఈ ఈ కోడ్స్ ఏమైనా మనం చేసాం. లైక్ వాట్ వీఆర్ డూయింగ్, అన్నీ ఏవైతే లోపల ఎలిమెంట్స్ ఉంటాయో వాటన్నింటి సమ్ మనం క్యాలిక్యులేట్ చేసి రిటర్న్ చేస్తున్నాం. ఓకే, ఫర్ n ఇన్ నెంబర్స్ టోటల్ ఈక్వల్స్ టు టోటల్ ప్లస్ n. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ టోటల్ ఈక్వల్స్ టు టోటల్ ప్లస్ n అనమాట. ఓకే, n టోటల్ అంటే ఏంటి, 0తో స్టార్ట్ అవుతుంది. 1 2 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 5. ఓకే, దిస్ ఈజ్ వాట్ వీఆర్ క్యాలిక్యులేటింగ్. ఓకే, సో ఇందులో కూడా సేమ్ అదే జరుగుతుంది. సో reduce, first let's execute this code. Let me print total. What's the total? 15. Okay, 1 plus 2 3, 3 plus 3 6, 10, 15. ఓకే, ఇందులో కూడా సేమ్ మనకి అలానే జరుగుతుంది. ఇక్కడ మనం ఎందుకు లిస్ట్లో కానీ ఇందులో కానీ తీసుకోవట్లేదంటే ఇట్ ఓన్లీ రిటర్న్స్ ఏ సింగిల్ వాల్యూ కాబట్టి. ఓకే, ఇట్ రిక్వైర్స్ ఫ్రమ్ ఫంక్ టూల్స్ ఇంపోర్ట్ రెడ్యూస్. సో ఇదైతే మాడ్యూల్ ఉంది, ఈ మాడ్యూల్లో మాత్రమే ఇది ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ వై వీ హ్యావ్ టు ఇంపోర్ట్ దట్. ఓకే, అలానే మనకి మ్యాథ్ ఉంటుంది, అలానే మనకి పాండాస్ అని, నంపై, ఇవన్నీ చాలా మాడ్యూల్స్ ఉంటాయి. ఓకే, ఫ్యూచర్లో మనకి అవన్నీ వస్తాయి. ఓకే, what we are doing, we are passing lambda a comma b, a plus b. We are doing what we are doing here, we are calculating all the numbers in the same way. ఇక్కడ మనకి ఇది టోటల్ అనుకుందాం, ఇది టోటల్లో ఏ అనుకుందాం, అలానే కరెంట్ నెంబర్ బి అనుకుందాం. ఏమవుతుంది, టోటల్ ప్లస్ బి. అలానే మనకి నెక్స్ట్ అప్పుడు టోటల్ ప్లస్ బి మనకి ఏమైంది, 3 అయింది అనుకుందాం. తర్వాత ఏమొస్తుంది మనకి, ఇక్కడ టోటల్లో 3 ఉంది. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఏముంది, నెక్స్ట్ వెళ్ళటం 3 ఉంది కదా. ఫర్ 3 ఇన్ నెంబర్స్ టోటల్ అంటే ఆల్రెడీ 3 ఉంది కదా, టోటల్ ప్లస్ 3 6 అవుతుంది. సో దిస్ ఈస్ హౌ 3 ప్లస్ 6 దిస్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. ఓకే, ఇది ఇంటర్నల్గా అన్నీ చేసుకుంటుంది. యూ డోంట్ హ్యావ్ టు డూ హౌ టు డూ ఇట్. జస్ట్ మీరు ఏం చేయాలో చెప్తే అది ఆటోమేటిక్గా చూసుకుంటుంది, దానిపైన చూసుకుంటుంది. ఓకే, బట్ ఫైనల్లీ మనకి అవుట్పుట్ అయితే ఇచ్చేస్తుంది వాట్ వీ రిక్వైర్. రెడ్యూస్ అంటే వీఆర్ డూయింగ్ సంథింగ్. లేదు, ఇక్కడ నేను ప్లస్ కాకుండా ఇంటూ ఇచ్చాను అనుకోండి, ఇట్ డస్ సంథింగ్ డిఫరెంట్. సి ప్రింట్ చేయలేదు కదా, మల్టిప్లై చేస్తుంది 120. సో అలానే మీకు ఏం కావాలో జస్ట్ మీరు ఇక్కడ చెప్తే అది ఆటోమేటిక్ ఇంటర్నల్గా ఆ లాంబ్డా ఫంక్షన్ని కాల్ చేసుకుని సమ్ చేసుకుని, లేదంటే వాట్ ఎవర్ ఎక్స్ప్రెషన్ యూఆర్ డూయింగ్ ఆ ఎక్స్ప్రెషన్ చేసి మీకు ఫైనల్ అవుట్పుట్ అది ఇస్తుంది. అది సమ్మేషనా, లేదు అంటే మల్టిప్లికేషనా, వాట్ ఎవర్ సబ్ట్రాక్షనా. ఓకే, అది ఇంటర్నల్గా చేస్తుంది. జస్ట్ మీరు ఏం చేస్తారంటే, యాజ్ ఐ సెడ్ ఆఫ్టర్ అండ్ ఫాస్టర్ అండ్ ఇక్కడ చెప్పాను కదా, యూ టెల్ పైథాన్ వాట్ టు డూ, ఏం చేయాలో చెప్పండి, బట్ ఎలా చేయాలో యూ డోంట్ హ్యావ్ టు వరీ ఆన్ ఇట్. ఓకే, this is how what is that reduce function works. Okay, now zip ఏం చేస్తుందంటే, యు నో జిప్ రైట్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఫైల్స్ ఉంటాయి. ఓకే, ఫైల్ కాంబినేషన్ ఆఫ్ ఫైల్స్ తీసుకుని అన్నీ ఒక దగ్గర గ్యాదర్ చేస్తుంది, జిప్ ఫైల్ అంటారు దాన్ని. ఓకే, ఒక కంప్లీట్ ఎంటైర్ ఫోల్డర్ని కానీ ఏమైనా తీసుకుని దాన్ని జిప్ చేస్తే అది సైజ్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఓకే, అలానే ఈ జిప్ కూడా అన్నింటినీ ఒక దీనిలోని కంబైన్ చేస్తుంది. ఓకే, కంబైన్స్ 2 or more ఇటరబుల్ ఎలిమెంట్ వైజ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక లిస్ట్ ఇచ్చాం, ఇదొక లిస్ట్ ఇచ్చాం. ఇదేం చేస్తుందంటే ఫస్ట్ లిస్ట్లో ఫస్ట్ ఐటమ్ని, సెకండ్ లిస్ట్లో ఫస్ట్ ఐటమ్ని, రెండింటిని ఒక దగ్గర కంబైన్ చేస్తుంది యాజ్ ఎ టపుల్. ఓకే, నౌ లెట్స్ సీ. ఒకసారి చూద్దాం లైక్ వై ఇట్ ఈస్ యూస్ఫుల్ అని. Like zipping 2 sides of a zipper together, pairs elements side by side. ఏం చేస్తుంది, లైక్ మన జాకెట్స్ చూడండి, జిప్ ఉంటుంది టీషర్ట్స్కి జాకెట్స్కి. ఏం చేస్తుంది, 2 సైడ్స్ని అది పేర్ చేస్తుంది. ఓకే, అంటిపెట్టి ఉంచుతుంది. ఓకే, దిస్ ఇస్ హౌ దిస్ థింగ్ వర్క్స్. సో లెట్స్ సీ, మనం ఏం చేద్దాం ఇక్కడ, zip, this is the syntax. For example, let's take all the code. Names and scores, Alice, Bob, Charlie, and what are the scores? Alice ki 85,
బాబ్కి 90, చార్లీకి. బట్ ఇక్కడ ఏంటి అంటే ఇలా అయితే మనం ఈజీగా చెప్పగలుగుతున్నాం. ఓకే, స్కోర్ నేమ్స్ ఉన్నాయి, ఒక 3 ఉన్నాయి, స్కోర్స్ ఒక 3. వాట్ ఇఫ్ ఒక 1 మిలియన్ లైక్ 1 మిలియన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, దానికి మనం ఎలా చెప్పగలుగుతాం? లైక్ ఎక్కడైనా సీక్వెన్స్ మిస్ అయింది అంటే వీ లాస్ట్, రైట్? దేనికి ఏది ఎగ్జాక్ట్గా అలైన్ అవుతుందో మనకు తెలియదు. సో దట్ ఈస్ వే వీ హ్యావ్ దిస్ జిప్ ఏం చేస్తుందంటే దీన్ని దీన్ని కంబైన్ చేస్తుంది, ఈ రెండింటిని కంబైన్ చేస్తుంది. అలానే దీన్ని దీన్ని కంబైన్ చేస్తుంది, అలానే దీన్ని కంబైన్ చేస్తుంది. లెట్స్ సీ, ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఉంది చూడండి. సి ఆలిస్కి 85, బాబ్ 90. అలానే ఇంకోటి తీసుకోవచ్చు. ఏజెస్ ఈక్వల్స్ టు లెట్స్ టేక్ ఆలిస్ 25, నెక్స్ట్ బాబ్ 23, అలానే చార్లీ 26. ఇది కూడా నేను పాస్ చేస్తాం. ఇప్పుడు 3 ఐటమ్స్లోకి వస్తాయి చూడండి. సో ఈ సెట్ అంతా ఒక పర్సన్ యొక్క డీటెయిల్స్, ఇదంతా సెట్ కాదు టపుల్, ఇదంతా ఒక పర్సన్ యొక్క డీటెయిల్స్. లిస్ట్ ఆఫ్ టపుల్స్ అనేది మనకు రిటర్న్ చేస్తుంది. ఓకే, నౌ దిస్ ఈస్ హౌ జిప్ వర్క్స్. ఎన్యూమరేట్ ఏం చేస్తుందంటే ఇట్ యాడ్స్ ఇండెక్స్ కౌంటర్ టు ఎన్ ఐటరబుల్. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, ఇది మీకు తెలియాలంటే ముందు వాట్ ఎన్యూమరేట్ అంటే ఏంటో మీకు తెలియాలి. ఓకే, లెట్స్ టేక్ ఏ లిస్ట్ తీసుకుందాం. ఓకే, ఫర్ enm comma a element in enumerate of what is that, fruits, print of enm comma ele. ఇప్పుడు చూడండి వాట్ ఇట్ రిలేటెడ్. సి 0 banana 0 apple 1 banana అండ్ చెర్రీ ఎన్ని 3. సో మనం ఇక్కడ 1 2 3 అని ఎక్కడ ఇవ్వలేదు. మనం 1 2 3 అనేది మనకి ఈ ఈఎల్ఈ అనేది ఎక్కడ వస్తుంది? యాపిల్, బనానా, చెర్రీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? వీ నో దట్ ఫ్రూట్స్ నుంచి వస్తున్నాయి. బట్ ఈ 0 1 2 ఎక్కడి నుంచి వస్తున్నాయి? దిస్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఎన్యూమరేటర్. ఎన్యూమరేటర్ ఏం చేస్తుందంటే ఎవ్రీ ఫంక్షన్కి దానికి ఇండెక్స్ ఇస్తుంది. ఓకే, ఇండెక్స్ ఆ కౌంటర్ వాల్యూని ఇస్తుంది. ఓకే, దిస్ ఈస్ వాట్ ఎన్యూమరేటర్. అలానే లెట్స్ టేక్ ఇవి ఎన్ని నెంబర్స్ అయితే లైక్ హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ దేర్ అన్ని ఇండెక్స్ వాల్యూస్ అనేది మనకి ఇస్తుంది. ఓకే, దిస్ ఈస్ వాట్ ఎన్యూమరేటర్. ఓకే, నా ఇందులో మనకి ఎలా వర్క్ అవుతుంది? అలానే మనకి ఇక్కడ ఎన్యూమరేటర్లో స్టార్ట్ కూడా ఉంటుంది. స్టార్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఇక్కడ నేను 3 నుంచి ఇచ్చాను అనుకోండి, 3 నుంచి కౌంట్ అవుతుంది మనకి. 3 అంటే బనానా, యాపిల్, 4 అంటే బనానా, 5. దిస్ హౌ ఇట్ వర్క్స్. బట్ ఇక్కడ ఇది ఎలా వర్క్ అవుతుంది? దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్ హియర్. వెరీ సింపుల్. ఇది ఇటరబుల్ అంటే మనకి ఫ్రూట్స్. చూడండి, ముందు మనం లూప్ రాసాం, చాలా చేసాం, బట్ ఇక్కడ ఏంటంటే ఈజీగా వచ్చేసింది. లెట్స్ ఎగ్జాంపుల్ సేమ్, రెండు ఒకటే ఉంటాయి. లైక్ ప్రింట్ ఆఫ్ డైరెక్ట్గా ప్రింట్ ఎప్పుడు అనుకుంటా. లెట్స్ we have to store that in a list. I think enumerate function వస్తుంది. list of సి వచ్చింది మనకి. దిస్ హౌ ఇట్ వర్క్స్ అనమాట. సో ముందు మనం ఎలా చేసాం? లూప్ రాసాం. మనం లూప్ రాసుకుని ఇదేంటి, ఎన్యూమరేటర్ ఏంటి, అలానే ఎలిమెంట్ ఏంటి ఫ్రమ్ ద ఇటరబుల్ ఆబ్జెక్ట్ నుంచి. ఓకే, ఎన్యూమరేట్ తీసుకొని వీఆర్ డూయింగ్ సంథింగ్. ఓకే, వాట్ వీఆర్ డూయింగ్, వీఆర్ పాసింగ్ ఇటరబుల్ ఆబ్జెక్ట్ అండ్ స్టార్టింగ్ ఇండెక్స్. బట్ ఇక్కడ ఏంటి అంటే రైట్, మన లిస్ట్ ఇక్కడ లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ రిటర్నింగ్, వీ డైరెక్ట్లీ కన్వర్ట్ లైక్ అన్ప్యాకింగ్ ఇంటూ లిస్ట్ అనమాట. లోపల ఏం పాస్ చేస్తున్నాం? వీఆర్ పాసింగ్ ఇటరబుల్ ఆబ్జెక్ట్ దట్ ఈస్ లిస్ట్ అండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అని 0. వెరీ సింపుల్.
Okay, this is what enumerator is. Okay, guys. So if you have any doubts in it, just do a comment in the comment section so that we'll connect. Okay, yeah, that's it. Bye bye.